రామాయంపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని, రామాయంపేట మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పరుస్తారని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. మహిళా డిగ్రీ కళాశాల కోసం 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. రామాయంపేట మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 4 స్థానాలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతల రాధా భవానీ దేవి యాదగిరి, మొహమ్మద్ గౌస్ ఆసియా సుల్తానాలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల ప్రక్రియ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 12 వార్డులలో ఉన్న మున్సిపాలిటీలో 4 కోఆప్షన్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎన్నిక ధృవపత్రాలను మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో అధికారులు ఎన్నికైన సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ వారికి ఎన్నికల పత్రాలు అందజేశారు. మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ గణేష్ రెడ్డి కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సేవా సంక్షేమ పథకాలు చేపట్టడం జరుగుతుందన్నారు. 10 సంవత్సరాల క్రితం ఏ గ్రామానికి వెళ్లినా ఇంద్రమ్మ ఇల్లే కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే గ్రామాల్లో ఇంద్రమ్మ ఇల్లు కనిపించడం జరుగుతుందన్నారు. పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకే ఇంద్రమ్మ ఇండ్లను సన్నబియ్యం పథకం ప్రవేశపెట్టి పేదవాడి కడుపు నింపుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు, వైస్ చైర్మన్ నవనీత గణేష్, నూతనంగా ఎన్నికైన కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. వైస్ చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి, ముందున్నటువంటి రామాయంపేట పట్టణ కౌన్సిలర్లకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరూ తెలుసు, మా గౌరవ గౌడ్ గారు కౌన్సిలర్ గారు చెప్పినట్టు మరి గత 10 ఏళ్ళు పూర్తిగా కూడా రామాయంపేట పట్టణాన్ని గత పాలకులు, గత ప్రభుత్వం నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మన ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయితే ఉన్నది. 2.5 ఏళ్లలోనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి విద్యలో భాగంగా పక్కనే దాదాపు 200 కోట్లతోటి 20-25 ఎకరాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మరి తెచ్చుకోవడం జరిగింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా. అతి తొందరలో మరి దాన్ని కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. మరి అదే కాకుండా మొన్ననే 4,15,00,000 మహిళా డిగ్రీ కాలేజ్ కూడా మరి మనం కేటాయించుకోవడం జరిగింది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా. ఇవన్నీ పక్కన పెడితే మరి రామాయంపేట పట్టణంలో కనీసం గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో కనీసం స్ట్రీట్ లైట్ కూడా లేకుండే. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా. మరి మన ప్రభుత్వం వచ్చాక మన ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చాక బ్రహ్మాండాన్ని వాళ్ళ స్ట్రీట్ లైట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజం కాదా అని అడుగుతా ఉన్నా. మా సోదరుడు మరి కొక్కు ప్రవీణ్ గారు అడుగుతా ఉన్నా, నిజం కాదా అని. 10 ఏళ్ళు లైట్లు ఉండేనా? ఉండేనా లైట్లు? 10 ఏళ్ళు స్ట్రీట్ లైట్ ఏమంటా ఉన్నా, ఇక్కడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఉన్నారు, మా కౌన్సిలర్లు ఉన్నారు, అందరికి తెలుసు వాస్తవం. ఏదో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పి చెప్పాలని చెప్తే ప్రజలు తిరస్కరిస్తారు, తిప్పి కొడతారు. మనం మా పార్టీలకు వచ్చిన విషయం మర్చిపో, మళ్ళీ నెక్స్ట్ డే పోయాం. ఆ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ మాట్లాడకండి. ఏదున్నా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉంటాం. కాబట్టి స్ట్రీట్ లైట్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, విద్యా వైద్యం కానివ్వండి, ఇవాళ బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. నేను ఒకటే అడుగుతా, గత 10 ఏళ్లలో మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అని చెప్పి చెప్పడం జరిగింది. కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లులన్నా మనం వచ్చినాయా అని నేను అడుగుతా ఉన్నా. వచ్చినాయా బ్రదర్? వచ్చినాయా మనం చెప్పాలా? మరి వాళ్ళ ఏమన్నా సిద్ధం పోదాం. ఏం కనిపిస్తాయి కదా? ఇంద్రమ్మ ఇల్లు కనిపిస్తాయి. 10 ఏళ్ల కింద మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే 10 ఏళ్ల తర్వాత మళ్ళా మనం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం తప్ప 10 ఏళ్ళు ఎవరికి ఇల్లు లేని ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ సన్నబియ్యం కానివ్వండి, కొత్త రేషన్ కార్డు కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, మహిళలకు ఫ్రీ బస్సు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది కదా. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా. ఇవన్నీ కూడా మరి గత 10 ఏళ్ళు ఒక్కొక్కరి నెత్తి మీద 2.5 లక్షల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన చరిత్ర గత బీఆర్ఎస్ పార్టీది, గత ముఖ్యమంత్రిది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా. మరి అప్పుల పాలు చేసినప్పటికీ కూడా మరి మా ప్రజలు బాగుండాలా, మంచి పువ్వు తినాలనే ఉద్దేశంతో ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. ఇస్తలేమా అని అడుగుతా ఉన్నా. ఇస్తున్నాం మా బ్రదర్? సన్నబియ్యం ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం, రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం, కరెంటు బిల్లు కడతలేదు. ఇవన్నీ కూడా మరి ప్రజల కోసమే కదా మేము చేసేది. కాబట్టి ఓపికతో, ఎందుకంటే రాత్రి పిల్లలు పుట్టగానే పెద్దగా అవుతారా?
మరి 10 ఏళ్ళు మీరు చేసిన తప్పులని 2 ఏళ్లలో సరిదిద్దాలంటే కుదురుతుందా? కుదరదు. కాబట్టి మీరు ఓపికతో ఉంటే తప్పకుండా మరి ప్రజలు మొన్ననే తీర్పు చెప్పారు 12కి 8 మందిని మరి మన కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం జరిగింది, మన చైర్పర్సన్ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలే మరి తీర్పు చెప్పడం జరిగింది. ప్రజల ముందు మనం ఎవరు కూడా అతీతం కాదు, ప్రజలే గొప్పలు. మరి కాబట్టి ప్రజలు తీర్పు చెప్పినాక తప్పకుండా ప్రజా తీర్పుకి అనుగుణంగా బ్రహ్మాండంగా భవిష్యత్తులో అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ బ్రహ్మాండంగా ఈ రామాయణపేట పట్టణాన్ని సుందరీకరించుకుంటూ మరి అభివృద్ధి చేసుకుంటూ సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోతామని చెప్పి మీ అందరికీ కూడా ఒక్కొక్కసారి అవకాశం ఇచ్చినందుకు పేరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ఇంకొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ